ఇది ఇంట్లో లేదుగా, తెలిస్తే మళ్ళీ వస్తానంటది. అబ్బా ఇక్కడే ఉందా? ఓకే సైలెంట్కి వెళ్ళిపోదాం. హలో, వచ్చేస్తున్నా 5 minutes లో ఉంటా. కడుపులో నొప్పి. పట్టించుకోవట్లేదు, అలా ఉంది. ఏమైంది అలా ఉన్నావు? అసిడిటీ వల్ల స్టమక్ లో పెయిన్ వస్తుంది. వాటర్ తాగినా కూడా తగ్గట్లేదు. ఈ రోజుల్లో వాటర్ లో కూడా pH వాల్యూ తక్కువ ఉంటుంది, అందుకే వాటర్ తాగినా కూడా తగ్గట్లేదు. అయితే ఆ ఈనో ఇవ్వు. ఇస్తాలే కానీ అది ఇన్స్టెంట్ రిలీఫ్ కి ఓకే, బట్ లాంగ్ టర్మ్ లో వర్క్ అవ్వదు. దాని బదులు ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ యూస్ చేయి. జస్ట్ దీనికి ఇచ్చిన ఈ క్యాటరేజ్ ని ఇలా అటాచ్ చేసి అండ్ ఈ బాటిల్లో డ్రింకింగ్ వాటర్ ఫిల్ చేసుకొని 10 to 15 minutes ఒక సైడ్ ఉంచేస్తే ఈ వాటర్ కి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా జింక్ లాంటి మినరల్స్ ని యాడ్ చేసి pH వాల్యూని ఇంక్రీజ్ చేసి ఆల్కలైన్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ వాటర్ తాగడం వల్ల ఎసిడిటీ అండ్ బ్లోటింగ్ ఇష్యూస్ లాంటివి తగ్గుతాయి. అండ్ మన స్కిన్ కూడా గ్లో అవుతుంది. మీకు ఇంకా క్లియర్ గా తెలియడం కోసం pH టెస్ట్ కూడా చేస్తున్నాను. దీనికోసం ఫిల్టర్ వాటర్, ట్యాప్ వాటర్, ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకుని టెస్ట్ చేస్తున్నాను. వాటర్ ఎల్లో ఉంటే pH వాల్యూ చాలా తక్కువ ఉన్నట్టు. అండ్ ఇంకా ఇది ఎసిడిక్ వాటర్. ఇంకా వాటర్ గ్రీన్ ఉంటే pH వాల్యూ న్యూట్రల్ లో ఉన్నట్టు. ఇంకా వాటర్ బ్లూ, పర్పుల్, వైలెట్ లో ఉంటే ఆ వాటర్ లో pH వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. అదే ఆల్కలైన్ వాటర్. అండ్ ఈ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ క్యాటరేజ్ అయితే ఎవ్రీ 4 to 6 months కి చేంజ్ చేసుకుని బాటిల్ ని రీయూజ్ చేయొచ్చు. అండ్ ఇది బాటిల్ కాబట్టి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీనిలో హాట్ వాటర్ అయితే యూజ్ చేయకండి. అండ్ రెగ్యులర్ వాటర్ తో పాటు దీన్ని 1 లీటర్ తాగితే సరిపోతుంది. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెడికేషన్ తీసుకున్నా ఈ వాటర్ ని అవాయిడ్ చేయండి. ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఇక్కడ ట్యాగ్ చేశాను.